హలో ఎవ్రీవన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సీరం క్రియాటినిన్ రోల్ ఇన్ బాడీ అనమాట. సో జనరల్గా సీరం క్రియాటినిన్ అంటే ఏంటో అనుకోవచ్చు. ఏం లేదండి, జస్ట్ సీరం క్రియాటినిన్ అనేది ఇంక్రీజ్ అయితే జస్ట్ కిడ్నీ అనేది డిస్ఫంక్షన్ అయిపోతుంది. జస్ట్ అంటుంది ఏందనుకుంటున్నారా? సో అందుకని కదా మీరు కాషియస్గా ఉండాలి. అందుకని యూ షుడ్ మెయింటైన్ ద ప్రాపర్ వాల్యూ ఆఫ్ క్రియాటినిన్ లెవెల్స్ అనమాట. సో అందుకని ఈ క్రియాటినిన్ అనేది మనకి ఎక్కడి నుండి వస్తుందంటే ప్రోటీన్ ఇంటేక్ వల్ల. సో ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకి అందులో నుండి క్రియాటినిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మనం ఎప్పుడైనా డీహైడ్రేషన్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఎప్పుడైనా మనకి సెల్ఫ్ ఇంజురీ జరిగినప్పుడు మన మజిల్ నుండి అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ క్రియాటినిన్ టెస్ట్ అన్నప్పుడు ఎప్పుడు చేసుకోవాలంటే మనం ఎప్పుడైనా డీహైడ్రేషన్ ఫీల్ అయినప్పుడు కానీ, నోజియా ఫీలింగ్, వామిటింగ్ ఫీలింగ్, ఎపిటైట్ అంటే ఆకలి అవ్వకపోవడం, ఇలాంటివి ఏవైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఈ టెస్ట్ మనకు చేస్తారన్నమాట. సో ఈ టెస్ట్ చేసినప్పుడు అందులో మీకు సీరం క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో పక్కన నార్మల్ లెవెల్స్ ఇస్తారు. సో నార్మల్ లెవెల్స్ కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీ కిడ్నీ అనేది డిస్ఫంక్షన్ అయిపోయినట్టే, ప్రాపర్గా లేదన్నమాట మీ కిడ్నీ ఫంక్షన్ అనేది. సో అందుకనే ఎడ్యుకేటెడ్ వాళ్ళకి, నాన్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి తెలియాలని చెప్తున్నా జనరల్గా. సో ఎప్పుడైనా మీరు అలాంటి టెస్ట్లు చేసుకున్నప్పుడు సీరం క్రియాటినిన్ అనేది ఉంటుంది. సో అందులో చూసేసి మీకు తెలుసుకోవచ్చు డిక్రీజ్ అయిపోతే ఏమవుతుంది. సో యాక్చువల్లీ మీకు మీ బాడీలో ఏమైతే ఆ టెస్ట్లో ఆ రిజల్ట్ వచ్చింది అని కూడా మీకు అర్థమైపోతుంది అప్పుడే. సో ఈ టెస్ట్కి వెళ్ళే ముందు ఏమైనా తినొద్దా అనేది మాత్రం ఏం లేదు. టెస్ట్కి వెళ్ళే ముందు తీసుకోవచ్చు. బట్ బిఫోర్ నైట్ మీరు ఏంటంటే రెడ్ మీట్ కానీ నాన్ వెజ్ ఫుడ్ మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే టెస్ట్కి వెళ్ళే బిఫోర్ నైట్ మీరు నాన్ వెజ్ తీసుకున్నట్లయితే ఫస్ట్లోనే చెప్పాను, ప్రోటీన్ ఇంటేక్ వల్ల మనకి క్రియాటినిన్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో మీరు జనరల్గా నార్మల్గా ఎట్లుంటారో అట్లనే వెళ్ళిపోతే మీకు నార్మల్ వాల్యూస్ అనేది వస్తుంది. సో బిఫోర్ నైట్ తినేసి నెక్స్ట్ డే టెస్ట్కి వెళ్తే మాత్రం అది ఇంక్రీజ్ వాల్యూగానే చూపిస్తుంది. సో ఫైనలీ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే వాటర్ ఎక్కువగా తీసుకోండి. మీ బాడీ మాత్రం డీహైడ్రేట్గా అస్సలు ఉండకూడదు. అండ్ ప్రోటీన్ ఇంటేక్ అనేది కొంచెం ఎక్కువగా కాకుండా నార్మల్గా చేసుకోండి. అండ్ రెడ్ మీట్ కానీ నాన్ వెజ్ కానీ తగ్గించండి. సో ఇప్పటి నుండి మీరు ఏ డయాగ్నోసిస్ చేసుకున్నా కూడా ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. సీరం క్రియాటినిన్ లెవెల్స్ మీకు ఎలా ఉన్నాయని చూసుకోండి. సో డయాగ్నోస్టిక్ రిపోర్ట్ వచ్చినప్పుడు మీ సీరం క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్లో ఉన్నప్పుడు మీరు మీ డైట్లో డిక్రీజ్ చేయండి ప్రోటీన్ ఇంటేక్ అనేది. రిపోర్ట్లో డిక్రీజ్ వచ్చినప్పుడు ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇంక్రీజ్ చేయండి. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో. థ్యాంక్ యూ.